హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోయేది మంచి దేవస్థానము. ఇక్కడ వచ్చి ఆంకాలమ్మ పరమేశ్వరి అండి. మనం ఏ కోరిక అనుకుంటే అది నెరవేరుతుంది. ఇక్కడ భక్తులు కోరిక మేరకు ఎండు మిరపకాయలు సమర్పిస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎవరికి ఎంత సొంత ఉంటే అంత మిరపకాయలు అండి. ఇక్కడ మొత్తం మిరపకాయలతోనే హోమం చేస్తారు. అసలు ఘాట్ అనేదే ఉండదు. ఈ చుట్టూరంతా జనాలు చూడండి ఎలా కూర్చున్నారు. ఎవ్వరు కానీ కనీసం దగ్గర అంత బాగా హోమం చేస్తారు. సాక్షాత్ అమ్మవారు ఉన్నారు అని దానికి ఇది ఒకటి కొలువైనది. చాలా మనము ఒక నిమిషం అనుకుంటే అది జరగదని సమస్య ఉండదు. అంత బాగా జరుగుతుంది. మూటలు మూటలుగా పోస్తూనే ఉంటారు హోమగుండంలో. ఎక్కడెక్కడ వాళ్ళు అది మనం కొద్ది ఒకరు 1/4 కేజీ ఇస్తారు, ఒక 1/2 కేజీ, ఒక కేజీ, ఒకరు ఒక మూట. వాళ్ళ మొక్కులు తీర్చుకునే దానికి ఈ హోమం చేస్తూ ఉంటారండి. ప్రతి అమావాస్యకి ఇక్కడ హోమం జరుగుతుంది. ఈవినింగ్ 5:30 నుంచి 6:30, 7 వరకు జరుగుతుందండి. ఎక్కడి నుంచి అంతా పబ్లిక్ ఎక్కడెక్కడి నుంచో ఈవినింగ్ అంతా ఇక్కడ వచ్చేస్తారండి. ఈవినింగ్ కలశాలు, హోమము, అమ్మవారికి అభిషేకము, ఇలా ప్రతి ఒక్కటి కుంభము వేయడము, అమ్మవారికి అలంకరణ, ఇలా ఒక్కొక్కటిగా జరుగుతూనే ఉంటుంది. నైట్ 2 అవుతుంది మనకి అమ్మవారు వ్రతం మీద తిరగడం కానీ ఇలా చేయడం కానీ. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎన్ని మిరపకాయలు వచ్చినాయి. ఇవన్నీ భక్తులు ఇచ్చిన వాళ్ళే. ఈ వెండి మిరపకాయలని ప్రతి అమావాస్యకి ఇక్కడ చాలా విశేషంగా జరుగుతుంది. ఇది వచ్చి మన చిత్తూరు దగ్గర అంగరమంగళం, గంగాధర్, నెల్లూరు డిస్టిక్ అండి, చిత్తూరు డిస్టిక్ కిందకి వస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ కోరికల మేరకు ఈ మిరపకాయలు ఇచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారండి. అమ్మవారు అయితే ఎంత అందంగా ఉంటుందంటే మీకు నెక్స్ట్ చూపిస్తాను చూడండి. అమ్మవారిని వీళ్ళైతే ఆ మిరపకాయలు అసలు హోమం దగ్గర తీసుకుపోవడానికే ఉంటారు. ఈరోజైతే చాలా మంది వచ్చినారు. పబ్లిక్ అండి. ప్రతి అమావాస్యకి ఎక్కడెక్కడ బస్సులు కార్లల్లా వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు వస్తూ ఉంటారు. హోమం అయితే వెలుగుతూనే ఉంటుంది కానీ మనకు ఘాటు గీటు ఏది ఉండదు. బాగా హోమం అయితే ఒక 1.5 అవర్ జరుగుతుందండి. చుట్టూరు అందరూ కూర్చొని హోమం అయిపోయిన తర్వాత ఇక్కడ కాళీమాత అమ్మవారు ఉందండి, అభిషేకం చేస్తారు. చూడండి, మిర్రర్లో చూపిస్తున్నాను నేను, నేరుగా అయితే చూడలేము. అమ్మవారికి అభిషేకం చేసి ఇక్కడ వీళ్ళు అలంకరిస్తున్నారు. చూడండి భక్తులు. అమ్మవారు ఎంత అంటే భద్రకాళి అమ్మవారండి, చాలా విశేషంగా ఉంటుంది. ఈ అమ్మవారిని చూసిన కొద్దీ మనకు చూడాలని అనిపిస్తుంది. చాలా బాగుంటుంది అమ్మవారు. ఇక్కడ ఆంకాలమ్మ పరమేశ్వరి అమ్మవారు అండ్ కాళీమాత. ఇప్పుడు చూడండి చీర కడుతున్నారు. అమ్మవారికి అలంకరణ ఆల్మోస్ట్ పూర్తి వస్తుంది. ఈ అమ్మవారి అలంకరణ పూర్తయిన తర్వాత ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమలు, నిమ్మకాయలు, పసుపు దారాలు. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ అమ్మవారు అయితే అలంకరణ స్థాపించారు. వాళ్ళ కోసం అమ్మవారి చీర అన్ని తీసుకొని అమ్మవారికి అలంకరణ చేసి అమ్మవారు వాళ్ళు చేసి ఇప్పుడు అమ్మవారికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడండి ఇంట్లోకి వస్తున్నారు. చూడండి ఈ ఇల్లు కట్ చేసుకుంటారు. ఈ గుడి ఎవరైనా స్థాపించిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లో నుంచి అమ్మవారికి బాగా అభిషేకానికి సామాన్లన్నీ తీసుకెళ్తున్నారు. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారు వ్రతం మీద తిరుగుతుందండి. ఒక్కసారి చూడండి ఆంకాలమ్మ పరమేశ్వరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.